వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మౌర్యుల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడబోతున్న చాప్టర్ మౌర్య అనంతర యుగం అని చెప్పి అంటాం. సో మౌర్యుల చివరి రాజు బృహద్రథ. ఆ బృహద్రథను అతని సేనాపతి అయిన పుష్యామిత్ర శుంగ ప్రజా దర్బార్లో నరికి చంపేస్తాడు. అయితే ఆ తర్వాత వచ్చిన శుంగులు అఖండ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలన చేయలే. మౌర్యుల తర్వాత మొత్తం 500 ఇయర్స్ కాలం. ఈ మొత్తం 500 ఇయర్స్ కాలంలో భారతదేశంలో అనేక చిన్న చిన్న రాజవంశాలు పరిపాలన చేస్తాయి. కాబట్టి మౌర్యుల తర్వాత కాలాన్ని మౌర్య అనంతర యుగం అని చెప్పి మన చరిత్రలో పేర్కొంటాం. మౌర్యుల తర్వాత మళ్ళీ మన భారతదేశాన్ని ఏకం చేసి పాలించింది గుప్తులు. కాబట్టి ఇప్పుడు మౌర్య అండ్ గుప్తుల మధ్య కాలాన్ని మౌర్య అనంతర యుగం అని లేదా గుప్తుల పూర్వయుగం అని చెప్పి దీన్ని పేర్కొంటారు. ఇది మొత్తం 500 ఇయర్స్ పీరియడ్. అది 200 BC నుంచి 300 AD. బీసీలో 200 ఇయర్స్, ఏడీలో 300, మొత్తం 500 ఇయర్స్. ఈ 500 ఇయర్స్లో మన భారతదేశంలో ఈ శుంగులు, కనువులు, ఇండో గ్రీకులు, శకులు, కుషానులు, మన కళింగ ఖారవేలుడు, శాతవాహనుడు, సంగమ రాజ్యాలు చోళ, చేర, పాండ్య, ఇలాగ ఒక సుమారు 10 రాజవంశాలు మనకి కనిపిస్తాయి. సో ఎగ్జామ్లో దీని పెరిఫెరల్ బిట్ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ ఒక బిట్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి వస్తుంది. అయితే ఈ రాజవంశాల్లో మనకి రాజధాని అండ్ గొప్పవాడు ఎవరు ఉన్నారు, ఇటువంటి అంశాల నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మౌర్య అనంతర యుగం లేదా గుప్తుల పూర్వయుగం. సో ఇది కాస్త 200 BC నుంచి 300 AD మధ్యకాలంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో అనేక రాజవంశాలు పరిపాలన చేశాయి అని చెప్పేసి అంటారు. సో అందులో మనకి ఈ ప్రాంతంలో శుంగులు అని చెప్పి వస్తారు. ఇక్కడ శుంగులు, అదే శుంగులకి అంతం చేసి కన్వాస్ అని చెప్పి వస్తారు, కనువులు. ఇక్కడ మనకి వాయువ్య ప్రాంతంలో ఇండో గ్రీక్స్ అని చెప్పి వస్తారు, ఇండో గ్రీక్స్. ఇక్కడ మనకి గుజరాత్ అండ్ అప్పర్ మహారాష్ట్ర ప్రాంతంలో శకులు అని చెప్పి వస్తారు. తర్వాత ఈ ఉత్తర భారతదేశం ఇండో గ్రీక్స్ తర్వాత కుషానులు అని చెప్పి వస్తారు. ఇక్కడ కుషానులు. ఇక్కడ మనకి ఒరిస్సా ఖారవేలుడు అని చెప్పి వస్తాడు. ఈ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కలిపి శాతవాహన అని చెప్పి వస్తారు. సంగమ రాజ్యాలు 3, అది చోళ, ఇక్కడ చేర అండ్ ఇటు పాండ్య, చోళ, చేర, పాండ్య అని చెప్పి ఇలా మొత్తం రాజ్యాలు మనకి ఒక సుమారు 10 వరకు ఉంటాయి. 200 BC నుంచి 300 AD మధ్య కాలంలో వీళ్ళ సంబంధించి మనం బ్రీఫ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి శుంగులు అని చెప్పేసి అంటారు. అయితే ఈ శుంగులు వీళ్ళు విదిశా నుంచి పాలించారు, మధ్యప్రదేశ్లో ఉన్న విదిశా నుంచి పాలించారు. ఇక్కడ మొదటి వాడు మరియు గొప్ప రాజుగా ఎవరిని పేర్కొంటారంటే పుష్యామిత్ర శుంగ అని పేర్కొంటారు. పుష్యామిత్ర శుంగ. ఈ పుష్యామిత్ర శుంగ కాలంలోనే మనకు పతాంజలి అని చెప్పేసి ఉన్నాడు. పతాంజలి మన యోగా స్థాపకుడు అని చెప్పి అంటాం. మహాభాష్యం అనే పుస్తకం రాసినటువంటి వాడు ఈ పతాంజలి పుష్యామిత్ర శుంగకి సమకాలికుడు. నెక్స్ట్ ఈ పుష్యామిత్ర శుంగ కాలంలోనే మనకి భాగవత మతం, విష్ణువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే భాగవత మతం అనేది పుష్యామిత్ర శుంగ కాలంలోనే వచ్చింది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఈ యొక్క శుంగుల్లో భాగుడు అని చెప్పి ఉంటాడు. అతని కాలంలో హెలియోడోరస్ అని చెప్పి ఒక ఇండో గ్రీక్ వస్తాడు. ఈ హెలియోడోరస్ ఈ భాగవత మతంతో ప్రభావితమయ్యి ఆ విదిశా దగ్గర మనకి బేస్ నగర్ అని చెప్పేసి ప్లేస్, ఆ బేస్ నగర్ దగ్గర విష్ణు స్తంభ శాసనం లేదా బేస్ నగర్ శాసనం లేదా దాన్ని విదిశా శాసనం అని చెప్పి కూడా అంటాం. దాన్ని వేయించాడు హెలియోడోరస్. అది భాగుడి కాలంలో వచ్చాడు అని చెప్పేసి అంటాం. ఇది శుంగుల్లో ప్రముఖ అంశాలు. ఈ శుంగుల్ని అంతం చేసి వచ్చిన వాళ్ళు కనువులు. ఈ కనువులు స్థాపకుడు వాసుదేవ కన్వా. ఈ వాసుదేవ కన్వా మళ్ళీ రాజధాని కాస్త పాటలీపుత్రంకి తీసుకుపోయాడు అని చెప్పేసి అంటారు. పాటలీపుత్రం. చివరి వాడు సుశర్మ అని చెప్పి ఉంటాడు కనువుల్లో. ఈ సుశర్మ ఉన్నప్పుడు మన శాతవాహన రాజు, ఆయన పేరు పులోమావి I. ఈ పులోమావి I పాటలీపుత్రంపై దాడి చేసి సుశర్మని ఓడించి పాటలీపుత్రాన్ని ఒక 10 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు ఈ పులోమావి I అని చెప్పేసి అంటాం. అది కనువులు. దాంతో మగధ ఇంపార్టెన్స్ కూడా అప్పటి నుంచి ఎండ్ అయిపోయింది అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వస్తే ఇండో గ్రీక్స్ అని చెప్పి అంటారు. ఈ ఇండో గ్రీకులు వీళ్ళు సాకల లేదా సియాల్కోట్ అని చెప్పేసి అంటారు. ఈ సాకల లేదా సియాల్కోట్ నుంచి పాలించారు మొదటి రాజు డెమిట్రియస్ అని చెప్పేసి అంటారు. డెమిట్రియస్. అయితే గొప్ప రాజుగా ఎవరిని పేర్కొంటారంటే మినాండర్ని పేర్కొంటారు. ఈ మినాండర్ బౌద్ధ మతంతో ప్రభావితం అవుతాడు. ఇతను కాస్త నాగసేనుడు అని చెప్పి ఒక బౌద్ధుడు ఉంటాడు. అతనితో సంభాషణ చేస్తాడు బౌద్ధ మతం పైన. ఇప్పుడు మినాండర్కి నాగసేనుడికి మధ్య జరిగిన సంభాషణ పైన ఒక పుస్తకం వస్తుంది. దాన్నే మిలింద పన్హో అని చెప్పేసి అంటారు. మనకి గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. మిలింద పన్హో ఎవరి మధ్య సంభాషణ అని చెప్పి. మినాండర్
అండ్ నాగసేనుడికి మధ్య. ఇది ఇండో గ్రీక్స్లో మెయిన్ గుర్తుపెట్టవలసిన అంశాలు. అయితే ఇండో గ్రీక్సే మొదటిగా మనకి బంగారు నాణ్యాల ఉపయోగం అనేది పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. బంగారు నాణ్యాలు ఉపయోగించిన ఫస్ట్ వీళ్ళే. గాంధార శిల్పకళ వీరి కాలంలో బాగా డెవలప్ అవుతుంది. గాంధార శిల్పకళ డెవలప్ అయింది. అయితే కనిష్క కాలంలో ఇంకా బాగా డెవలప్ అయింది. గాంధార శిల్పకళ వీళ్ళే ప్రవేశపెట్టారు, వీళ్ళే బంగారు నాణ్యాలు తీసుకొచ్చినారు. ఇక మెరిడార్చి లేదా స్ట్రాటిగో అని చెప్పేసి అంటారు. ఈ స్ట్రాటిగో అనేది మిలిటరీ గవర్నర్షిప్ అని చెప్పి అంటారు. మిలిటరీ గవర్నర్షిప్ని ఇండో గ్రీక్స్ తీసుకొచ్చారు. ఓకే, ఇండో గ్రీక్స్ తర్వాత మనకి వచ్చిన వారు ఎవరు అంటే మనకి శకులు. ఈ శకులు సిథియన్లుగా పిలువబడ్డారు. వీళ్ళు గుజరాత్కి వచ్చి స్థిరపడతారు. గుజరాత్లో ఫస్ట్ ఈ గిర్నార్ లేదా జూనాగఢ్ ప్రాంతం, ఆ తర్వాత వీళ్ళు కాస్త మన యొక్క ఉజ్జయిని నుంచి పరిపాలన చేశారు. ఫస్ట్ గిర్నార్ జూనాగఢ్ నుంచి, తర్వాత ఉజ్జయిని నుంచి పాలించారు. మొదటి రాజు మావూజ్ అని చెప్పి అంటారు, మావూజ్. అయితే గొప్పవాడుగా రుద్రదామాన్ని పేర్కొంటారు. ఈ రుద్రదామనే మనకి ఈ ఫేమస్ జూనాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఇది మన ఇండియాలో ఫస్ట్ సంస్కృత శాసనం అని చెప్పేసి అంటారు. మన ఇండియాలో మొదటి శాసనాలని ప్రాకృత భాషలో వచ్చాయి. మొదటి సంస్కృత శాసనం ఇండియాలో జూనాగఢ్ శాసనం రుద్రదామను వేయించాడు. దీంట్లోనే గుజరాత్లో సుదర్శన సరస్సును పుష్యగుప్తుడు నిర్మాణం చేశాడని చెప్పి ప్రస్తావన ఉంది. తర్వాత ఈ జూనాగఢ్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఈ సుదర్శన సరస్సుకి 3 మరమ్మతులు చేసినారు. అది అశోకుడు మరమ్మతులు చేశాడట, రుద్రదాముడు మరమ్మతులు చేసినాడట, అండ్ కళింగ ఖారవేలుడు కూడా మరమ్మతులు చేశాడట ఈ సుదర్శన సరస్సుకి. జూనాగఢ్ శాసనం ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఈ శకులలో ఒక వ్యక్తి నహపానుడు అని చెప్పేసి ఉంటాడు. నహపాన ఈయన అనేక వెండి నాణ్యాలు వేయించాడు. శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి చేత ఓటమి పాలైనటువంటి నహపానుడు. ఇతని అల్లుడు వృషభదత్త అని చెప్పేసి ఉంటాడు. ఈ వృషభదత్త బాగా దాన ధర్మాలు చేసేవాడు అని చెప్పేసి అంటాం. ఇతను బంగారు నాణ్యాలని కొలిక అంటే నేత పనివారు, కొలిక శ్రేణి వద్ద జమ చేసి 12% వడ్డీ వసూలు చేసి దాని పేదల కోసం, అర్హుల కోసం ఖర్చు పెట్టేవాడట ఈ వృషభదత్త. ప్లస్ ఈ వృషభదత్త శకుల యొక్క వంశ వృక్షం గురించి వివరించాడు. ఈ శకుల యొక్క చివరి రాజుగా రుద్రసింహ IIIని పేర్కొంటారు. ఈ రుద్రసింహ IIIని అంతం చేసిన వాడు చంద్రగుప్త II అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మనకి గుప్తుల్లో వస్తారు. ఆ గుప్తుల్లో మనకి స్వర్ణయుగంగా పేర్కొంటాం చంద్రగుప్త విక్రమాదిత్య కాలం. ఆ చంద్రగుప్త విక్రమాదిత్యాన్ని చంద్రగుప్త II అని చెప్పి అంటాం. ఆ చంద్రగుప్త II ఈ శకులను అంతం చేసినాడని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కుషానులు. ఈ కుషానులు వీళ్ళు చైనాలో యూచి తెగ నుంచి వచ్చినటువంటి వారు. గ్రేట్ చైనా వాల్ నిర్మాణం తర్వాత ఈ దొంగతనాలు చేసే అవకాశం వాళ్ళకి దక్కలే. అప్పుడు ఇండియా వైపుకి వచ్చేసినారు ఈ కుషాను యూచి తెగవారు. అయితే వీళ్ళు మనకి పరిపాలన చేసింది పురుషాపురం. సో పురుషాపురం లేదా పేషావర్ నుంచి వీళ్ళు పరిపాలన చేస్తారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు కపిసా నుంచి పరిపాలన చేశారు. మన ఇండియాలో కూడా వీళ్ళకి ఒక చిన్న రాజధాని మధుర అనేది ఉండేది, కానీ మెయిన్ క్యాపిటల్ పురుషాపురం. మొదటివాడుగా కుజలక్ హాట్ఫైజర్స్ని పేర్కొంటారు. కుజలక్ హాట్ఫైజర్స్. సో గ్రేటెస్ట్ కింగ్గా మన కనిష్క అని పేర్కొంటాం. కనిష్క. ఈ కనిష్కుడు కుషాన్లో గొప్పవాడు అని చెప్పి అంటాం. ఈ కనిష్కుడు 78 AD ఆయన జన్మదినంగా పరిగణిస్తారు. ఆ 78 ADలో శకాయుగమును ప్రారంభించినాడు అని చెప్పి అంటాం. శకాయుగమును 78 ADలో ప్రారంభించింది ఈ కనిష్కుడే. ఈ కనిష్కుడికి బిరుదులు ఉంటాయి. ఇతని 2వ అశోక అని చెప్పేసి అంటారు. దేవపుత్ర అని చెప్పేసి ఈ యొక్క కనిష్కుడిని పేర్కొంటారు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కుందాల వనములో నిర్వహించాడు అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇతనికి సమకాలీకంగా 3 ప్రముఖులు మనం చూస్తే ఇతని కాలంలో వసుమిత్ర అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఇతని కూడా అశ్వఘోషుడు అని చెప్పేసి ఉన్నాడు. తర్వాత చరకుడు అని చెప్పి ఉన్నాడు. వసుమిత్ర రాసింది మహావిభాష శాస్త్రం. ఈ మహావిభాష శాస్త్రం ప్రత్యేకత ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని చెప్పి అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని చెప్పి దేన్ని అన్నారంటే మహావిభాష శాస్త్రం వసుమిత్రది. అశ్వఘోషుడు బుధచరితం అని చెప్పి రాశాడు. నెక్స్ట్ ఇతను సౌందరనందం అని చెప్పి రాశాడు. మహావిచయ అనే పుస్తకాన్ని రాశాడు. ఇంకా ఈవెన్ వజ్ర సూచి అనే పుస్తకాన్ని కూడా రాశాడు ఈ అశ్వఘోషుడు. చరకుడు ఒక వైద్యుడు చరక సంహిత అని చెప్పి రాశాడు. ఓకే, చరకుడు చరక సంహితను రచించాడు. ఇది వైద్యశాస్త్ర గ్రంథం అని చెప్పేసి అంటాం. ఇంకొనంతరం సుశ్రుత అని చెప్పి సుశ్రుత సంహిత మన భారతదేశంలో మొదటిగా సర్జరీస్ గురించి పేర్కొన్నది సుశ్రుతో. అతను ఎవరి కాలం అనేది ఒక కాంట్రవర్సీ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ మన కనిష్కుడు ఒక శాసనం వేయిస్తాడు. ఆ శాసనాన్ని సూయి విహార్ శాసనం అని చెప్పేసి అంటారు. సూయి విహార్ శాసనాన్ని కనిష్కుడు వేయించాడు. ఓకే, ఇది కుషాన్లో కొన్ని ప్రముఖ అంశాలు మనకి. ఇక నెక్స్ట్ వస్తే మనకి ఖారవేలుడు అని చెప్పేసి అన్న. ఈ కళింగ ఖారవేల యాక్చువల్గా మహామేఘవర్మ వంశం అని చెప్పి అంటారు. మహామేఘవర్మ అనేవాడు
మేఘవర్మ వంశ ఆయన పేరు మీదుగా స్థాపించిన వంశాన్ని మేఘవర్మ వంశం అన్నాం. అందులో ప్రముఖుడి ఖారవేలుడు. ఈ ఖారవేలుడు మన చరిత్రలో హాతీగుంప శాసనానికి ఫేమస్. ఏనుగుల గుంపు ఉంటుంది, ఆ ఏనుగుల గుంపులాగా కొండలు ఉండే, ఆ కొండలు నిర్మించడం దాన్ని హాతీగుంప శాసనం అని చెప్పిన జైన మతం గురించి దీంట్లో ప్రస్తావన చేసినాడు ఖారవేలుడు. ఈయన ఆంధ్ర భట్టిప్రోలుపైగా దాడి చేసినాడు అని చెప్పి అంటాం. ఈయన ఫేమస్ దట్ మీన్స్ ప్యాలెస్ ఉంటుంది, మహా విజయ ప్రసాదం అని చెప్పేసి దాన్ని అంటారు. సో ఈయన గుర్తుపెట్టబడతాడు హాతీగుంప శాసనానికి. నెక్స్ట్ మన శాతవాహన అని చెప్పేసి అన్నాం. ఈ శాతవాహనులు ఫస్ట్ రాజధాని ప్రతిష్టానపురము అని చెప్పేసి అన్నారు. అయితే ప్రతిష్టానపురం నుంచి వీరు అమరావతికి షిఫ్ట్ అయ్యారు. దీన్ని షిఫ్ట్ చేసింది పూలమావి II. రెండవ పూలమావి అనేవాడే రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి తీసుకొచ్చినాడు. దాని ధాన్యకటకం, ధరణి కోట ఎసెట్రా అని చెప్పేసి అంటారు. అదే దీని యొక్క మొదటి రాజు శ్రీముఖుడు అని చెప్పేసి అంటారు. శ్రీముఖుడు గొప్పవాడు అయితే గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి అంటారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి జోగల్ తంబి. ఈ జోగల్ తంబి అనే యుద్ధంలో నహపానుడిని ఓడించి నహపానుడి యొక్క వెండి నాణాలు సేకరించి దాన్ని పునముద్రణ చేసినాడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ తల్లి గౌతమి పేరు మీదుగా ఇక రాజు ఏం చేసినాడు అంటే తల్లి పేరు పెట్టుకునే సంప్రదాయం స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచే తల్లుల పేరును జోడించే సంప్రదాయం మనకు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారు. ఇక వీళ్ళ కాలంలో యజ్ఞశ్రీ అని చెప్పి ఒకడు ఉంటాడు. యజ్ఞశ్రీ కాలంలో రోమ్ దేశంతో వర్తకం బాగా డెవలప్ అయిందని చెప్పి అంటాం. ఇతని కాలంలోనే ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. ఈ ఆచార్య నాగార్జునుడు శ్రీ పర్వతం అని చెప్పి అంటారు. ఆ శ్రీ పర్వతానికి ఈయన పేరు మీదుగా నాగార్జున కొండ అని పేరు వచ్చింది. ఆ శ్రీ పర్వతం పైన ఉంటూ ఆ శ్రీ పర్వతం పైన అనేక కెమికల్ ఎక్స్పెరిమెంట్లు చేసినాడు. ఇండియన్ ఐన్స్టీన్గా పిలువబడ్డాడు ఈ నాగార్జునుడు. అండ్ ఈ నాగార్జునుడు యజ్ఞశ్రీకి ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలని సుహృలేఖ అని చెప్పి అని పిలిచారు. సుహృలేఖ. ఇక శాతవాహనంలో ఒక రాజు హాలుడు అని చెప్పి ఉంటాడు. ఈయన కవివత్సలుడుగా ఫేమస్. కవివత్సలుడు. ఈ కవివత్సలుడు హాలుడు గాథా సప్తసతి అని చెప్పేసి పుస్తకాన్ని రాశాడు. ఒక ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహన అంటే బ్రీఫ్ పాయింట్స్ ఇవి. అయితే మనకి ఇంపార్టెన్స్ ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు ఉంటుంది. ఇంకా శాతవాహనంలో మహిళల్లో మనకి ఇద్దరు ఫేమస్ ఉంటారు. ఒకరు నాగానిక అని చెప్పేసి ఉంటారు, ఇంకోటి గౌతమి బాలాశ్రీ అని చెప్పేసి అంటాం. గౌతమి బాలాశ్రీ. నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించింది. నానాగఢ్ శాసనం. గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. అది రెండో పూలమావి కాలంలో. ఇప్పుడు ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకే రెండో పూలమావి. ఈ రెండో పూలమావి కాలంలో గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. దీంట్లో ఈ గౌతమి బాలాశ్రీ తన కొడుకు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి పేర్కొంటుంది. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు పూలమావి II. అంటే గౌతమి బాలాశ్రీ తన మనవుడు అయినటువంటి రెండో పూలమావి కాలంలో ఈ యొక్క నాసిక్ శాసనాన్ని వేయించింది అని చెప్పి అంటాం. నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించింది. ఓకే, ఇది శాతవాహన సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి సంగమ రాజ్యాలు. ఈ సంగమ రాజ్యాల్లో మనకి చోళ. ఈ చోళ క్యాపిటల్ మనం చూస్తే ఉరయ్యూర్ అని చెప్పేసి అంటారు. ఉరయ్యూర్. అయితే తర్వాత వీళ్ళు పుహార్ నుంచి కూడా పాలించారు. పుహార్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కావేరీ పట్నం అని చెప్పేసి పేర్కొంటాం. అయితే చోళలో మెయిన్ పర్సన్ మనకి కరికాల చోళ. ఈ కరికాల చోళ ప్రత్యేకత ఏంటంటే ఈ కావేరీ నదికి కరకట్టలు నిర్మించినాడు అని చెప్పేసి అంటాం. దానికోసం శ్రీలంక నుంచి బానిసలను పిలిపించినాడు ఈ కరికాల చోళుడు. కాళ్ళు కలిగిన వాడు కరికాల చోళుడు. చోళ వంశం. అయితే వీళ్ళకి అప్పుడు పులి అనేది వీరి చిహ్నంగా ఉండేది. నెక్స్ట్ వస్తే మనకి పాండ్యా అని చెప్పన్నాం అనుకోండి. ఈ పాండ్యాకి ఫిష్ సింబల్గా ఉంటుంది. ఫిష్. వీళ్ళ క్యాపిటల్ మధురై అని చెప్పేసి అంటారు. ఇందులో పేర్కొనబడే వ్యక్తి నెడుంజెలియన్ అని చెప్పేసి ప్రముఖమైనటువంటి కింగ్. ఇతను తలైలంగనం అనే యుద్ధంలో చోళ ప్లస్ చెర ఇద్దరిని కూడా తలైలంగనం అనే యుద్ధంలో ఓడించాడు ఈ నెడుంజెలియన్. నెక్స్ట్ చేర క్యాపిటల్ వంజీ అని చెప్పి ఉంటుంది. చేర క్యాపిటల్ వంజీ. వీరది ఫిష్ సింబల్గా ఉంటుంది. చెప్పుకోదగ్గ రాజు సెన్గుత్తా I. ఈ సెన్గుత్తా I రెడ్ చెర, ఎర్ర చెర అని చెప్పి అంటారు. ఈ సెన్గుత్తా I ప్రత్యేకత ఇతను కన్నాగి లేదా పట్టిని అనే ఒక ఆరాధన స్టార్ట్ చేశాడు. ఒక మతం లాంటిది ఇది. ఈ కన్నగి లేదా పట్టిని అనే ఆరాధన స్టార్ట్ చేసిన వాడు సెన్గుత్తా I అని చెప్పేసి అంటాం. చెర క్యాపిటల్ వంజీ అని చెప్పేసి అంటాం. వీళ్ళు సంగమ రాజ్యం అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనకి మౌర్య అనంతర యుగంలో చిన్న చిన్న రాజ్యాలు వాటికి సంబంధించిన బ్రీఫ్ పాయింట్స్ ఇవి. అయితే సంగమకు సంబంధించి సంగమ సాహిత్యము అని చెప్పేసి ఉంటుంది. ఆ సంగమ సాహిత్యంలో మనకి 3 సంగమ సాహితీలు జరుగుతాయి. ఆ 3ని అంటారు తినుమధురైలో ఒకటి జరిగింది, ఇంకొకటి కపటపురంలో జరిగింది,
ఇక మూడవది మధురైలో జరిగింది. ఇవన్నీ మధురై చుట్టుపక్కల ఉన్న ప్లేసెసే. తిన్మధురైకి అధ్యక్షత వహించిన వాడు అగస్త్య అని చెప్పేసి అంటారు. దేవుళ్ళు దేవతలు హాజరైనారు అని చెప్పి అంటారు. ఇక్కడ కపటపురంలో తోల్ కప్పియార్ అని చెప్పేసి నేతృత్వం వహిస్తాడు. తోల్ కప్పియార్ రాసిన పుస్తకమే తోల్ కప్పియం అని చెప్పేసి అంటారు. తోల్ కప్పియం ప్రత్యేకత తమిళ మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం, మొదటి తమిళ వ్యాకరణ గ్రంథం తోల్ కప్పియం. మధురైకి నేతృత్వం నక్కిరార్ వహిస్తాడు. ఇక్కడ మనకి 18 పుస్తకాలు రాయబడితే దీన్ని మెలికి నక్కు అని చెప్పేసి అంటారు. ఆ మెలుకు నక్కు రెండుగా విభజించి పట్టు ఎట్టు తోగై అని చెప్పేసి పిలుస్తారు. సో పట్టు ఎట్టు తోగై. సో పట్టు అంటే 10 పుస్తకాలు, ఎట్టు తోగై అంటే 8 పుస్తకాలు, మొత్తం కలిపి మెలికి నక్కు అని చెప్పి అంటారు. ఇవి మొత్తం 18 పుస్తకాలు. ఇలాగా 3 సంగీమ సాహిత్యులు అక్కడ అధ్యక్షత వహించిన వారు అక్కడ వచ్చిన కొన్ని ప్రముఖ ఫలితాలు. ఇక 3 ప్రముఖమైనటువంటి తమిళ ఎపిక్స్ అని చెప్పేసి అంటారు. 3 తమిళ్ ఎపిక్స్గా పరిగణించబడినవి. అది ఒకటి శిల్పధికారము అని చెప్పేసి అంటాం, శిల్పధికారం. తర్వాత మనకి మణిమేఖలై అని చెప్పేసి అంటారు. ఇక మూడవది జీవగ సింధామణి అని చెప్పి 3 పుస్తకాలు. ఈ శిల్పధికారమును ఇలంగో అడిగల్ అనేవాడు శిల్పధికారం రాస్తాడు. మణిమేఖలైని సత్తానార్ అనేవాడు రాస్తాడు. జీవగ సింధామణి తిరుటక్కర తేవర్ అనేవాడు ఈ యొక్క జీవగ సింధామణి పుస్తకంను రాశాడు. ఇవి 3 ప్రముఖ తమిళ్ ఎపిక్స్గా దీన్ని పరిగణిస్తారు. ఇక నెక్స్ట్ వస్తే మనకి తమిళ మహాభారతం. ఈ తమిళ్ మహాభారతమును పెరుందేవనార్ రాశాడు. ఇక తమిళ రామాయణమును కంబార్ రాశాడని చెప్పేసి అంటారు. ఇది మనకి తమిళ సాహిత్యంలో, సంగమ సాహిత్యంలో కొన్ని ప్రముఖ అంశాలు. అయితే ఈ వీడియోను కొంచెం రిపీట్గా చూసి ఈ పేర్లను మైండ్లోకి ఎక్కించండి. ఇది మౌర్య అనంతర యుగంలో ఉన్న అంశాలు. దీని నుంచి ఒక బిట్ మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ మీరు చదవండి. సో దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి వస్తుంది మన యొక్క క్విక్ రివిజన్లో భాగంగా నెక్స్ట్ మనకి గుప్తులు అని చెప్పి వస్తుంది.